కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నార్త్ వర్సెస్ సౌత్, వార్ 2 వర్సెస్ కూలీ, ఇలా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. ఆగస్టు 14న థియేటర్లో నిలిచేదెవరు గెలిచేదెవరు అన్నది ఇప్పుడు టాపిక్. నిలిచే వాళ్ల సంగతి తెలిసింది. గెలుపు గుర్రాల రేస్ ఎలా ఉంది? ఎవరు ముందున్నారు, ఎవరు ముందుకు దూకాల్సి ఉంది? చూసేద్దాం పదండి. జైలర్ రికార్డ్ మేకర్ అయితే కూలీ రికార్డ్ బ్రేకర్ అని ధీమాగా చెబుతున్నారు తలేవర్ ఫ్యాన్స్. ఆ రేంజ్ కలెక్షన్లను సునాయాసంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చని చెబుతున్నారు. ప్రీ బుకింగ్స్ దూకుడు చూస్తుంటే ఆ మాట నిజమని అనిపిస్తుంది. కూలీ టికెట్ల బుకింగ్స్ చూసిన వాళ్ళందరూ ఇది కదా తలేవర్ మానియా అంటే అంటున్నారు. కూలీకి జస్ట్ తలేవర్ క్రేజ్ మాత్రమే కాదు, చాలా విషయాలు సపోర్ట్ చేస్తున్నాయి. లోకేష్ కనకరాజ్ మేకింగ్ మీదున్న క్రేజ్ కూడా ఆ రేంజ్లో టికెట్లు తెగడానికి రీజన్ అవుతున్నాయి. నార్త్ నుంచి అమీర్ ఖాన్ సపోర్ట్ ఎలాగూ ఉంది. పూజా హెగ్డే స్పెషల్ అట్రాక్షన్ ని అంత తేలిగ్గా పక్కన పెట్టేలేం. బిజినెస్ కోసమే యాడ్ చేసిన పాట ఆమెది. శృతి హాసన్ అండ్ అదర్స్ సంగతి చెప్పనక్కర్లేదు. అన్నిటికీ మించి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది నాగార్జున విలని. అక్కినేని అందగాడు విలన్ గా ఎలా ఉంటాడో చూడ్డానికి రెడీ అవుతున్నారు ఫ్యాన్స్. ఇలాంటి పాయింట్స్ వార్ 2లోనూ ఉన్నాయి. ఫస్ట్ టైం హృతిక్ తెలుగు నేల మీద ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం, మన తారక్ పూర్తి స్థాయి హిందీ సినిమాలో చేయడం. ఇద్దరు హీరోలే, ఇద్దరు పర్ఫార్మర్లే, ఇద్దరు డాన్సర్లే. సినిమాలో సూపర్ డూపర్ కథ ఉంది. అంతకు మించిన సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూలీ దూకుడుతో పోలిస్తే వార్ 2 కాస్త స్లోగా ఉందన్న మాట ఫ్యాన్స్ ని కాస్త కలవర పెడుతోంది. అన్ని చోట్ల పూర్తి స్థాయిలో బుకింగ్స్ ఓపెన్ కాలేదు. ఒక్కసారి అది జరిగి గేట్లన్నీ ఓపెన్ అయితే ఉధృతి వేరేలా ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఆల్రెడీ స్టాప్ వాచ్ టిక్ టిక్ మంటోంది. స్పీడ్ అందుకోవాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్లో తారక్ అండ్ హృతిక్ ఉన్నారు అన్నది మాత్రం ఎవరూ కాదనలేని వాస్తవం. సినీ కార్మికుల సమ్మె రోజుకో మలుపు తిరుగుతుంది. చూస్తుంటే చివరి దశకు వచ్చినట్లే కనిపిస్తోంది ఈ ఇష్యూ. పైగా ఒకే రోజు చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. మొన్నటి వరకు మీరా మేమా అన్నట్లు ఉన్న రెండు వర్గాలు ఇప్పుడు కాస్త శాంతించారు. మరి సినీ ఇండస్ట్రీ బంద్ వ్యవహారంలో కొత్తగా జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి? ముప్పై శాతం వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు చేస్తున్న సమ్మె 8 రోజులకు చేరుకుంది. పైగా ఫిల్మ్ ఛాంబర్ కూడా షూట్స్ ను పూర్తిగా ఆపేయాలని చెప్పడంతో ఇండస్ట్రీలో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఏపీ వెళ్లి అక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ను కలిశారు నిర్మాతలు. వాళ్లతో పాటే ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. ఇది వాళ్ళు చర్చలకి సంబంధించానో లేకపోతే సమ్మెకి సంబంధించానో స్పెసిఫిక్గా ఒక ఎజెండాతో నాకేం చెప్పలేదు. వచ్చి కలుస్తాం, ఒకసారి జరుగుతున్న పరిణామాలు మీకు తెలియజేస్తాం అన్నారు. మీరు ఏం తెలియజేసినా నేను సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి తెలియజేస్తాను. మీరు ఆ మేరకు వచ్చి మాట్లాడుతుంటే రండి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమా పరిశ్రమకి సినీ గోయర్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఇది. అందువల్ల ఇక్కడ షూటింగ్లు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. జరుగుతాం మాత్రమే కాకుండా ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని వేళల్లో కూడా వారు ఒకవేళ ఇక్కడ స్టూడియోలు నిర్మించాలన్నా లేకపోతే రికార్డింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు నిర్మించాలంటే తప్పనిసరిగా సహకారం అందిస్తాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరారు నిర్మాతలు. పనిలో పనిగా నంది అవార్డుల గురించి కూడా చర్చించారు. ఈ మీటింగ్ కు దిల్ రాజు, డివివి దానయ్య, బన్నీవాస్, కేఎల్ నారాయణ సహా చాలా మంది అగ్ర నిర్మాతలు హాజరయ్యారు. మరోవైపు హైదరాబాద్ లో చిన్న నిర్మాతలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మేము ఎలా బతకాలి, మేము ఎలా సినిమాలు తీయాలి, మా భవిష్యత్తు ఏమిటి, మా వ్యాపారం ఏంటి, మాకు వచ్చే రిటర్న్స్ ఏమిటి, మేము బతకాలా చావాలా, మీ హక్కుల గురించి మాట్లాడుతుంటే తప్ప మా బాధ్యతల గురించి ఎవరో మాట్లాడకపోతే మా గురించి ఆలోచించేది ఎవరు? ఒక నిర్మాత బాగుంటేనే ఒక ఇండస్ట్రీ బాగుంటుంది, ఒక ఇండస్ట్రీ బాగుంటేనే ఒక రాష్ట్రం బాగుంటుంది, ఒక రాష్ట్రం బాగుంటేనే అందరూ సుభిక్షంగా ఉంటాం. అందరూ హక్కుల గురించి మాట్లాడుకుంటున్నారు. నిర్మాతలకు బాధ్యతలు కూడా చాలా ఉంటాయంటున్నారు చిన్న నిర్మాతలు. తాము నష్టపోతే ఎవరు ఆదుకునే వాళ్ళు లేరని, మేం బతకాలా చావాలా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు. ఇక ఫెడరేషన్ పెద్దలు, నిర్మాతలు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డితో భేటీ అయ్యారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మా ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యులందరినీ కూడా పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమ్మెని ప్రకటించకుండానే షూటింగ్లు బంద్ చేస్తున్నారు.
అసలు మీ సమస్య ఏంటి అని వారు ఈరోజు మమ్మల్ని అందరినీ పిలిచి అడగడం జరిగింది. వారికి పూర్తి వివరాలు మేమంతా కూడా వారికి వివరించడం జరిగింది. వారు ఒకటే ఒక మాట చెప్పారు, మేము ఏదున్నా కార్మికుల పక్షాన్ని నిలబడతాం. అలాగే నిర్మాతల పరిస్థితి కూడా వారు కూడా వివరించారు. కాబట్టి మీరు నిర్మాతలు, మీరు ఛాంబర్ పెద్దదిగా ఉంది కాబట్టి ఛాంబర్ సమక్షంలో మాట్లాడుకొని రేపు పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ ఇష్యూను ఇంకా పెద్దది చేయొద్దని ఛాంబర్లో కూర్చొని నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు ఓ పరిష్కారానికి రావాలని సూచించారు కోమటిరెడ్డి. నిర్మాతలు ఒకేసారి 30% పెంచలేరు, అలాగని కార్మికుల కష్టం తక్కువ చేయకూడదు. ఇరు వర్గాలు కూర్చొని ఓ నిర్ణయానికి రావాల్సిందిగా కోరారు మంత్రి. ఈ లెక్కన మరో 24 గంటల్లో ఈ సమస్యకు ఓ పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నారు ఫెడరేషన్ నాయకులు. పాతిక 50 దాటి 75వ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మాస్ మహారాజ్ రవితేజ. ఆయన నటిస్తున్న 75వ సినిమా మాస్ జాతర టీజర్ రిలీజ్ అయింది. సేమ్ ఎనర్జీ ఇంకొంచెం గ్రాండ్గా ఫ్లో అవుతోందని అంటున్నారు ఫ్యాన్స్. ఇంతకీ మాస్ జాతర టీజర్ని మీరు చూసారా? రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ మాస్ జాతర. రీసెంట్ గా ప్రమోషనల్ స్టఫ్ తో వార్తల్లో ఉన్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ అయింది. మాస్ మహారాజా ఎనర్జీని డబుల్ గా ఎలివేట్ చేస్తోంది టీజర్. రైల్వే పోలీస్ గా రవితేజ యాక్షన్ అదుర్స్ అంటున్నారు అభిమానులు. బ్యాక్గ్రౌండ్ గురించి, చరిత్ర గురించి వచ్చే డైలాగులు ఇన్స్టెంట్ గా అలరిస్తున్నాయి. శ్రీలీల లుక్స్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నాయి. ఇంటర్లో 100 మార్కులుంటాయా, 60 మార్కులుంటాయా? రవితేజకు సైన్స్ అంటే ఎందుకు ఇష్టం? ఇంతకీ అతనికున్న హిస్టరీ ఏంటి? అతనికి తిక్కరేగితే చేసేదేంటి? ఇలాంటి ఆసక్తికరమైన నాట్స్ తో టీజర్ కట్ అదిరిందన్న టాక్. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకి రానుంది మాస్ జాతర. గత కొన్నాళ్లుగా పర్ఫెక్ట్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న రవితేజ కెరియర్ కి బంపర్ హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది యూనిట్ లో. ఆల్రెడీ రవితేజ, శ్రీలీల కాంబోకి హిట్ పేర్ అనే టాక్ ఉంది. ఆ సెంటిమెంట్ కూడా ఈ మూవీలో మరోసారి ప్రూవ్ అవుతుందంటున్నారు మేకర్స్. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న మూవీ ఇది. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. విస్తరించడం అంటే ఉన్న చోటుని వదిలేసి ఇంకెక్కడో ప్రయత్నాలు సాగించడం అని కాదు. ఉన్న చోట స్ట్రాంగ్ గా నిలబడుతూనే పక్కకి అల్లుకుపోవాలి. ఈ కాన్సెప్ట్ ని గట్టిగా నమ్మారు రష్మిక మందన. ప్రస్తుతం మరో లీడింగ్ లేడీ ఆమెని ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఎవరా లేడీ? సిల్వర్ స్క్రీన్ మీద ఉండడానికి, సెట్లో ఉండడానికి, ఇంట్లో ఉండడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని చెప్పారు రష్మిక మందన. నేను ఒక చోట ఉన్నట్టు ఇంకో చోట ఉండలేను అని అంటున్నారు రష్మిక. ఎమోషన్స్ ని బయట పెడితే జనాలు బలహీనత అనుకుంటున్నారన్నది ఈ బ్యూటీ నమ్మే సిద్ధాంతం. పర్సనల్ లెవెల్లో కాకపోయినా ప్రొఫెషనల్ గా మాత్రం రష్మికనే ఫాలో అవుతున్నట్లున్నారు శ్రీలీల. ఉన్న చోట అదేనండి, తెలుగులో సినిమాలు చేస్తూనే పొరుగు భాషల్లో పాగా వేయడానికి ట్రై చేసి సూపర్ గా సక్సెస్ అయ్యారు నేషనల్ క్రష్. ఇప్పుడు అదే ఫార్ములాతో దూసుకుపోవాలని అనుకుంటున్నారు కిసిక్ బ్యూటీ. ఆల్రెడీ హిందీలో సినిమాలు చేస్తున్న శ్రీలీల అక్కడ ఇంకా ఒక్క సినిమా అయినా రిలీజ్ కాకముందే ఈ అమ్మడి ముందు వరుస సినిమాలు క్యూ కడుతున్నాయి. అవన్నీ రిలీజ్ కొచ్చే టైంకి లైన్ లో మరిన్ని సినిమాలు కనిపిస్తాయి వైరల్ వయ్యారికి. నార్త్ లోనే కాదు, సౌత్ లో కూడా చాలా సినిమాలే చేస్తున్నారు శ్రీలీల. రీసెంట్ గా కన్నడ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. తమిళంలో ఇప్పుడు శివకార్తికేయన్తో సినిమా ఉంది. నెక్స్ట్ అజిత్ తో జోడీ కట్టడానికి రెడీ అవుతున్నారట. గుడ్ బ్యాడ్ అగ్లీని తెరకెక్కించిన ఆదిక్ రవిచంద్రన్ నెక్స్ట్ అజిత్ తో చేసే సినిమాలో శ్రీలీలని ఫిక్స్ చేస్తున్నారన్నది టాక్. సో పాపులర్ కావాలంటే పాన్ ఇండియన్ రేంజ్ లో ప్రతి ఇండస్ట్రీని కవర్ చేయాలని ఫిక్స్ అయ్యారు మిస్ లీలా. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముందో లెక్క, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తర్వాత ఇంకో లెక్క. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే. తారక్ బాలీవుడ్ కి వెళుతున్నట్ట, హృతిక్ తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నట్ట. విలన్ ఎవరు, హీరో ఎవరు? ఇద్దరూ మంచివాళ్లైతే కథ ఎలా ఉంటుంది? చూడబోయే సినిమాని మించి సస్పెన్స్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. వార్ 2లో విలన్ గా నటిస్తున్నారు తారక్. సినిమా నచ్చి, కథ నచ్చి ఒప్పుకున్నారు అన్నది నిన్న మొన్నటిదాకా మన దగ్గర అందరినీ ఊరించిన విషయం. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ మాత్రం ఇంకో విషయాన్ని రివీల్ చేసిందే. ఇందులో తారక్ విలన్ కాదు, హృతిక్ విలన్ కాదు, ఇద్దరు మంచివాళ్లే. అయితే వారిద్దరి మధ్య జరిగే కథ ఎలా ఉంటుంది? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. Hrithik versus NTR, NTR versus Hrithik. See, honestly, I have set off and we've all set off to make a great 2-hero film
in War 2. It is a two-hero film. There is something in our story where when you watch the film and come out, you will have to tell me who was good and who was bad. Because the answer is not so clear. Yeah. My feeling is when anybody comes out of this film in any part of the country, they are going to be rooting for both our heroes in this film. జస్ట్ క్యారెక్టర్ల విషయంలోనే కాదు, డాన్సుల విషయంలోనూ ఈ విషయాన్నే చెప్పారు తారక్. సలాం సాంగ్ కి హృతిక్తో కలిసి తాను డాన్స్ చేస్తుంటే ఒకరు గొప్ప ఇంకొకరు కాదు అన్నట్టు ఉండదు. ఇద్దరు మంచి డాన్సర్లు పర్ఫార్మర్లు కలిసి చేస్తున్న సాంగ్ లాగానే ఉంటుంది. ఇందులో కాంపిటీషన్ కనిపించదు అని చెప్పారు. I'm extremely proud of myself for making this journey, sir, to have danced beside you. There is no competition here. This is not about who's done the best. This is about మీరు చూడబోయే పాట ఎవడు గెలిచాడు ఎవడు ఓడాడు అనే పాట కాదు. మీ అందరికీ సోషల్ మీడియాలో తప్పుడుగా చెప్తున్నారు, నేను ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, వినండి. This song is not a versus song. This is a song which complements two good dancers. వార్ 2 మూవీలో చాలా సస్పెన్స్లు ఉంటాయన్నది తారక్ రివీల్ చేసిన పాయింట్. అంత గొప్పగా ఏముంటాయి? స్పెషల్ అపీరెన్స్లు ఎవరైనా చేశారా, లేకుంటే తారక్ అలా ఎందుకు చెప్పారు అన్నది వైరల్ టాపిక్. అంతేకాదు మళ్ళీ మళ్ళీ తామిద్దరం కలిసి పనిచేయాలనుందని హీరోలు చెప్పడంతో నెక్స్ట్ చాప్టర్లోనూ వీరిద్దరి క్యారెక్టర్లు కంటిన్యూ అవుతాయా అనే మాటలు కూడా షురూ అయ్యాయి. దీపికకు సినిమాల మీద ఇంట్రెస్ట్ తగ్గుతోందా? మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న ఆమె మరికొన్నాళ్ళు అలాగే ఉండాలనుకుంటున్నారా? రీసెంట్గా ఓ సినిమా విషయంలో వైరల్ అయిన దీపికా పదుకోన్ ఇప్పుడు మరో మూవీకి బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ చేస్తానంటున్నారట. ఇంతకీ ఏం జరుగుతోంది? రీసెంట్గా స్పిరిట్ ని వదులుకున్నారు దీపికా పదుకోన్. పని గంటలను ప్రస్తావించి మరీ ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. అదంటే బయట ప్రొడక్షన్ ఆమె పెట్టిన రూల్స్ ని అవతల వాళ్ళు అంగీకరించలేదు. కానీ సొంత ప్రొడక్షన్ లోనూ సేమ్ టాపిక్ ఎందుకు రిపీట్ అవుతుందంటున్నారు నెటిజన్లు. అమెరికన్ కామెడీ డ్రామా ది ఇంటర్న్ ను హిందీలో రీమేక్ చేయాలన్నది దీపికా కళ. ఇప్పుడు అమితాబ్తో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇందులో దీపికా కూడా నటిస్తారని ఇంతకు ముందే చెప్పారు. కానీ లేటెస్ట్ గా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అయ్యారట. నిర్మాతగా మాత్రం కొనసాగాలనుకుంటున్నారట. తెలుగులో అట్లీ అల్లు అర్జున్ మూవీలో నటిస్తున్నారు దీపిక. కల్కి సీక్వెల్లో ఆమె రోల్ మెయిన్ గా ఉంటుంది. ఇవి కాక ఆమె కొత్తగా ఒప్పుకుంటున్న ప్రాజెక్టులు కనిపించడం లేదు. నిదానంగా దీపిక నటనను, నిర్మాణాన్ని, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలనుకుంటున్నారేమో అనే చర్చలు మొదలయ్యాయి నార్త్ లో. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.